పిచ్చి లేచిందా? ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు? ఇదేనా నేర్పిస్తాను? ఏం నేర్పిస్తా? ఏమై చెప్పు. మమ్మీ నేను 12:30కి వచ్చిన మాకు పూజ ఎందుకు వర్షం సతాయిస్తున్నావు? ఇప్పుడు కాదు అందరికి లడ్డు కోసం చేసుకుంటాం జ్యోతి. మేము మీరు ఏం చేసుకుంటారు? లడ్డు దొంగతనం చేస్తున్నా కానీ మా మమ్మీకి అట్లా చెప్తా. మా పిన్ని కూడా మమ్మీకి అట్లా చెప్తాను, మీ కూతురు ఇట్లా లడ్డు దొంగతనం చేసిందని. సో గైస్ చూడండి, నెక్స్ట్ లెవెల్ అంటున్నా వీడియో. ఇంటి మీద కొట్లాడ తీసుకోవద్దంట. రివెంజ్ అంటుంది కదా మా అమ్మ. నేనే రివెంజ్ తప్ప ఎవ్వరు ఇస్తలేరు గైస్. ఇలా నాకు రివెంజ్ వచ్చే టైం కూడా వచ్చింది గైస్, కానీ మా మమ్మీ మాత్రం రివెంజ్ ఇస్తాను. బోధనాడు అంటుంది, అన్న అంటుంది కానీ తీసుకోవద్దలేదు గైస్. భయపడతావు అంటే నేను భయపడతలేను. ఆరికక్క తీసుకోవద్దని నన్ను తీసుకోవద్దు అన్నది ఎవరిని తీసుకోవద్దు. ఏంటి నా టైం వచ్చింది, ఖాళీ తీసుకోర్రి. థర్టీ అవుతుంది గైస్ కరెక్ట్ గా. మా మమ్మీ ఇప్పుడు ఇంట్లో ఆరికక్క మమ్మీ వీళ్ళందరూ ఉన్నారు గైస్. పండగ కాబట్టి అందరు చుట్టాలు వచ్చారు గైస్ మా ఇంటికి. చెప్పు మమ్మీ ఏమైందో? వర్ష ఇప్పుడైతే లడ్డు ఇక్కడే పెట్టేస్తున్నాము. వర్షిత నువ్వు ఇంటికి వెళ్ళు, నేను నీతో పాటు వస్తాను. ఇంకో ఏమని చెప్తే తెలుసా మమ్మీకి? ఇంకో నీ బిడ్డ లడ్డు ఎత్తుకొచ్చింది, నీ బిడ్డ దొంగ పెద్ద దొంగ ఇంట్లో మీద కొట్టడానికి అంతే. A little longer than a few minutes later. సో గైస్ ఇంటికి వచ్చి వచ్చినాం గైస్. మమ్మీ నువ్వు సీరియస్ గా రా సరేనా? వరుస ఇంకేమో తెలుసులే మాకు. నన్ను మమ్మీ నాకు నీ బిడ్డ ఇట్లాంటివి తెలుసు, నిజం చెప్పి తీసుకుని తీసుకోవాలి అంటున్నాను. నేను 5 minutes నేను పోయినాక 5 minutesకి నువ్వు సరేనా? ఎందుకంటే నా ముందే డౌట్ ఎక్కువ. నేను పోయినాక 5 minutesకి రా. అక్కడ ఇప్పుడే ఈ ఉంటూ నెక్స్ట్ నేను పోయినా 5 minutesకి రా. అసలు సీరియస్ గా 2000 years later. మీ అమ్మ ఏది? మీ అమ్మ వీళ్ళు బయటికి పిలు. మీ అమ్మ ఫస్ట్ బయటికి పిలు. లేచిందా? ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు? ఇదేనా నేర్పిస్తాను? ఏం నేర్పిస్తా? ఏమై చెప్పాలి? సరే కెమెరా ఎందుకు పెట్టిరు? అమ్మ మంచి లెక్కలే కదా, ఇట్లాంటి చేసాను కూడా తెలియాలి కదా. ఇల్లు మొత్తం చెక్ చేసుకో. నువ్వు లడ్డాడనంటే తీసుకురావడం చూసిరు, ప్రూఫ్ ఉంది మా దగ్గర. ఎవరు చూసిరు? చెప్తేనే నేను వచ్చిన. అక్కడ ఇజ్జత్ పోతున్నాడా? వర్షిత మీ అక్క బిడ్డనే అంటారు. చూసిన వర్షి ఎన్ని తెచ్చి నీకు పిచ్చి లేచిందా? నీకు చెప్పు. గమ్మున వచ్చి అడిగేది నువ్వు కెమెరా ఎందుకు పెట్టుకొని వచ్చి పిల్లి చెప్పు. ఏం
2 అవుతుంది. రెండు కాదు నా ఇజ్జత్ తీసి 2 అవుతుందా వాళ్ళు? అందరూ వండుకుంటారు. 2 అవుతుంటే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు లడ్డు అయినా లూకుంటారా? 2 అవుతున్నా వాళ్ళకి అర్థమవుతుంది. చూసుకోపో ఇంట్లో మొత్తం చెక్ చూసినానే చెప్పారు నాకు. నేను చెక్ చేయాలి లడ్డు ఆమె తెచ్చి ఇవ్వను. ఇప్పుడు ఆమెకు కూడా అంటేనే బాధ అనిపిస్తుంది. బాధ అనిపించదా? మీ అక్క బిడ్డనే అంటున్నాడు. ఇజ్జత్ పోతుందా? మళ్ళా అట్లనే మాట్లాడతావు. తీసుకురాలంటే నీకేమైనా దయ్యం ఇంట్లో మాకు గతి లేకనేమన్నా ఏం గతి లేక పూజ పనులు అన్ని చేసింది. మంచి పిల్ల అనుకున్నాం మేము. అసలు పొద్దున చాటుగా ఏరాలే నేను వచ్చినా నువ్వు మా చూసినా ఇప్పుడు వచ్చిన వర్షి ఏంది వర్షి మమ్మీ నేను 12:30కి వచ్చిన మాకు చిన్న పంట పూజ ఎందుకు వర్షి సతాయిస్తున్నావు నువ్వు? జ్యోతి నిజంగా రియలేదు. జ్యోతి ప్రామిస్ చెప్పు తీసుకురాలేదు ఇంటికి. ఇగో ఇంటికి తీసుకొని వస్తే నేనే చెప్తుండే. నేను దాన్ని తిట్టి మరీ పంపిస్తుండే లడ్డు. ఇప్పుడు తీసుకొచ్చిరంట అక్క. ఈమె ఇంకొకళ్ళు ఎవరో తీసుకొని వచ్చిరంట. నాకు చూసిన చెప్తేనే కదా నా అక్క బిడ్డ నేను ఎందుకు వరకు నీకు బయట ఉండడం ఏం అవసరం? మన అందరూ ఇంటికి వస్తే మంచి ఉండగానే కదా నేను ఒక్కదాన్ని వచ్చి ఇప్పుడు అందరూ పట్టుకొని వచ్చిన. నేనేమన్నా నీకు చెప్పు. అది కూడా కరెక్టే కదా. అరే మామికు ఇంకో ఊకే చాలా నీకు ఏదో చిన్నపిల్ల ఒక నిమిషం ఆగు. ఆడంత మంది మగకూరలు ఉన్నారు. వాళ్ళ ఇంటికి వస్తే నా ఇజ్జత్ పోతుంది వర్షిత. ఇప్పుడు వాళ్ళ ఇంటి ఆమెకు వచ్చింది కాబట్టి అడుగుతుంది కదా. తీస్తే చెప్పు కదా ఎడబెట్టిన కొట్టుకుంటూనే ఉంటది. చూసినావా? అన్ని నేనే తీసాను. నేను ఒక్కదాన్ని ఉన్నాను. అవి అంతా మంది లేరా ఆడ? చూసినా చెప్పారు కాబట్టి నేను వచ్చిన వాళ్ళు నిన్న ఒక మాట ఎవరు చెప్పాడు? ఎవరు చెప్పాలి? పిలుస్తా ఇప్పుడు. ఆగు నువ్వు ఇప్పుడు లడ్డు బయట పెట్టలే అనుకో. ఇప్పుడు నేనైతే పిలుస్తా అందరినీ. కాదు టైం ఎంత అవుతుంది అనుకుంటున్నావు? ఎందుకు అట్లా వరుతున్నావు? మేము దొంగలమా? నేను ఈ వచ్చి మెల్లగా మాట్లాడుతున్నా. ఆడే ఊడిపోండి. గల్లీలు ఇంతమంది ఉన్నారు. 50 మంది దాకా. ఇప్పుడు కాదు అందరు లడ్డు కోసం చేసుకుంటాం జ్యోతి. మేము మీరేం చేసుకుంటారు నాకే తెలుసు. లడ్డు జ్యోతి తీసుకోవాలి. 2 అవుతుంది జ్యోతి. 2 అవుతుంది. ఎందుకు ఈ టైంలో చేయమని ఉంటే పొద్దున మాట్లాడదు. అది కాకుండా వీడియో పెట్టుకొని వచ్చినావు నువ్వు. ఎంత గలీజ్ అనిపిస్తుంది. ఆలోచన ఆమెకు ఉండాలి. నేను ఒక సెలబ్రిటీ లాగా ఇప్పుడు అయిపోయినా. ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఏమైనా ఇచ్చేది వద్దు. ఫ్రెండ్స్ ఆమెకు ఉండాలి. నాకు కాదు. వర్షం నిజమా చెప్పు. నీ కాలు మొక్కమమ్మ నేను తీయలే. నా కాలు మొక్కడొద్దు. నా ఇల్లు మొక్కడొద్దు. నువ్వు లడ్డు ఎట్లా ఇష్టం అట్లా ఇచ్చేసి నేనే నీ కాలు మొక్కేసి వెళ్ళిపోతా. వర్షం ఇగో మంచిగా ఇంకో మజాక్ అంటే ప్లాన్ చేసి చెప్పాలి. అర్థమవుతుందా? అంతేగాని మాకు చెప్తే చెయ్యి కానీ మజాక్ ఆడకు. నాకు లడ్డు దేవుడు దాని మీద ప్లాన్ చేసే ఉద్దేశం అసలే లేదు. సరే ఇది అబద్ధం అయితే ఇప్పుడు గల్లీలో ఎత్తుకుంటే దొరకాల లడ్డు ఏం చేస్తావు? తీసుకుంటాం. దేవుడి దగ్గర పెడతాం. ఆ దేవుడి దగ్గర ఉంటే ఏం చేస్తావు? ఆడ గల్లీని ఎత్తుకుంటావు. తీసినా చెప్పు. నేను తీయాలప్పుడు ఒక రోజు ఒకరికి 4 చూసిగా ఆడ ప్రూఫ్ ఉంది. వర్షితనే తీసి 4 ఎవరు ప్రూఫ్ ఉంది. నాడు నీకు అడిపిస్తా. ఫోన్ చేసా 4కి నీ ముంగట అడిపిస్తా. నన్ను నేను దాన్ని కొట్టో చెప్పో నేను చేస్తాను. నిమ్మలంగా మాట్లాడవరు తీసిరా చెప్పు. ప్రూఫ్ ఏంది? ఏంది ఎవరు తీసిరు? ఎక్కడ చూసిర్రు? చెప్పు. 2 అవుతుంటాయి. అందరు వస్తారు ఇంటికి. అందరు రావద్దని నేను వచ్చిన ఇంటికి. ఆడందరూ ఆడనే ఉన్నారు. రావడానికి 1 నిమిషం పట్టదు. తీసినా చెప్పు. వాదించకు. పొద్దున్న నుంచి ఒకటే పని చేసి నాకు అసలు ఒళ్ళు అలసిపోయింది. 2 అవుతుంది. 6 కూడా ఇంటికి పంపించాలా?
ఎప్పుడు వచ్చింది పూజకి టైం అవుతుందా మీరు 2 అవుతుంది ఇంటికి పోవద్దా ఆమె ఇట్లనే నాకు సతాయించుకుంటున్నా గలీజ్ అనిపిస్తుంది. ఇట్లయితే నేను రాను ఇట్లా గలీజ్ లెక్కలు చేస్తున్నావు అంటే ఎవరికి ఉన్న దొంగ లెక్కలు నాకు లేవు. ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి కాబట్టి వచ్చింది. ఇంకో దొంగ లెక్కలు ఉంటేనే ఎవరికి ఒక్కరు చెప్పి చేస్తా, ఒకరికి ఒక్కరు చెప్పి చేస్తా. నీతో ఇంకొకరు నా చేస్తున్నాడా? ఎవరు చెప్పు నువ్వు? మొబ్బని తీసుకురాలి మా मस्त शेड्स ఉన్నాయి రా నీలా అబ్బా కమలాసన్ లడ్డు దొంగతనం చేసి- అరే నిజం ఒప్పుకోనికేంది మా నిజం ఒప్పుకోనికేంది మీకు నిజమే చెప్తున్నా కదా, నిజం పోలేదని పని చెప్తారండి వచ్చి మొబైల్ చేసిన వాళ్ళే వాదిస్తారు. అలా పేరు చెప్పు. ఏదైనా తప్పు చేసిన వాళ్ళే వాదిస్తారు. సేమ్ ఈమె కూడా అంతే. వాదిస్తారు అంతే. తప్పేనప్పుడు ఎందుకు భయపడడం, ఎందుకు తీసుకోవడం? నేను తీసుకోలే, నేను అసలు నేను తీసుకోలే, మాటలు మాట్లాడతాను. పడా. అక్క నేనైతే పోతున్న వాళ్ళని పంపిస్తే పెద్ద కొట్లాట అవుతుంది. మా తల్లి నీకు దండం పెడతా, ఒక నిమిషం ఆగు. ఒప్పిస్తావా? ఎందుకు ఇంత ఆవేశపడుతున్నావు నువ్వు? లడ్డు ఇచ్చేసి అంతే. ఎందుకు ఇంకా వీడియో పెట్టుకొని వచ్చినావు? మా ఇజ్జత్ ఇద్దామని వీడియో ఇజ్జత్ తీద్దామని కాదు, ఇప్పుడు వాళ్ళకు కూడా తెలియాలి కదా నేను తిట్టిన లేదా, ఇప్పుడు వాళ్ళకి తెలియాలి. నేను ఏమి అందులో పెట్టడానికి ఇలా పెట్టడానికి వీడియో తీయలే. అక్క ఇగో ఎందుకు ఇవన్నీ తీయలేదంటున్నా పూరా నిజంగా జ్యోతి ఎందుకు వెళ్ళిపోతా? ఇప్పుడు ఆ లడ్డు నేనప్ప చెప్పాలా? తీస్తే మేము తీస్తే తీసినామని చెప్పి కాదమ్మ, నువ్వు నా మీదకి రివర్స్ అవుతున్నావు. ఫస్ట్ ఆ పిల్లకి నేర్పి. ఫస్ట్ ఆ పిల్లకి నేర్పి. ఇది రానమ్మా, ఇప్పుడు ఈ రాత్రి వచ్చి గొడవ పడుతుంటే నువ్వు మెల్లగా చెప్పు, నిదానంగా మాట్లాడాలి ఆమెకు చెప్పు. వర్ష ఏంది వర్షిత ఇది? ఎందుకు ఇట్లా చేస్తున్నావు? నేను కొట్టి నిజంగా చెప్తున్నా, నెక్స్ట్ టైం నేను హాస్టల్ పంపుతా. అప్పుడు అడుగు మమ్మీ వెళ్ళిపో, నీకు దండ పెడతాను, వెళ్ళిపో. నెక్స్ట్ టైం కొద్ది ఈ పిల్లని ఇప్పుడే పంపి. ఎందుకు నా బిడ్డ కళ్ళలు ఎందుకు అట్లా ఇది చేసుకుంటున్నావు? కళ్ళలో పెట్టుకున్నావు పిల్లని నీ దగ్గర ఖరాబ్ అవుతున్నాడు. ఆ. ఇంకోటి ఆ పిల్లకు ఆ వీడియో చూసి పిల్లకి దొంగతనం చేయాలి. ఏమైంది? లడ్డు తీసుకొని వస్తే ఇంట్లో పెట్టుకుంటాం ఇంట్లో ఏమన్నా ఇంకొక పిల్లలు కూడా వచ్చిందే, ఆ పిల్లతోటి వచ్చిందే మా వాళ్ళు ఇంకా పెట్టిందే అడుగు. పిల్లలే అంత సీనే లేదు. నువ్వు ప్రతి దానికి ఈ పిల్ల నాకు నేను లేనే లేదు. ఈడు నా- అందుకనే ఈ పిల్ల కూడా లేదా ఆడ. అవునా? లేదు ఇడికి మీరు రాదు కదా. వీడియో మీరు రాలేదు అక్కడికి? మేము పూజకు పూజకి వచ్చినా మీరు వచ్చేసినాక మీరు రాగలేక వచ్చింది. ఇవన్నీ నేను వాళ్ళకి వచ్చిన పూజకు చెప్పు, ఎవరితో వయసు వచ్చినా సరే వర్షిత ఒక నిమిషం ఆగు. నువ్వు వాదించకు. నువ్వు ఎవరినో పిల్ల తీసుకొని వినవంట ఏ పిల్లలు తీసుకోవాలి. నువ్వు వచ్చిన తర్వాత లడ్డు పోయిందంట. ఆవిడకి వచ్చిన లడ్డు కనిపించలేదా? ఎవరు తీసుకోరు, ఎవరు ఇంట్లో పెట్టుకోరు, ఎవరికేం తెలుసు. మరి తీసుకుపోయినా చూసినావు లడ్డు ఇంట్లో పెట్టుకున్నావా? చూసుకోపో. వాళ్ళందరూ చెప్పిర్రంట ఆమె ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి కొట్లాడిర్రనుకో. ఒక 50 మంది ఉన్నారు ఆడ వెనకాల. 50 మంది మనం వచ్చిందనుకో, నేను కొట్లాడి ఓపిక, అంత ధైర్యము, అంత స్తోమత నాకు లేదు. అసలు ఆ లడ్డులు లేపని కూడా ఒప్పుకోలేదు నాకు. తీసిరని చెప్తున్నారు. అర్థమైందా? ఇప్పుడు అందుకే ఆమె వచ్చి ఆమె చెప్పింది కాబట్టి నేనెట్లా లేపుతా? అంత బరువు ఉంటే ఒక గిన్నెలే లేపా నేను. దాని ఎట్లా లేపుతా? ఇట్లా నేను అర్థం చేసిన వర్షిత సప్పుడు చేయి వర్షిత. అట్లా సైలెంట్ ఉంటే నేను పిచ్చి కుక్కలో వరుకోవాలి ఈడ. ఇంతసేపు వరింది వరదు అంటారు. ఏందో మీద అమ్మ నాకేం నువ్వు నోరు చేసి ఫస్ట్ చెప్పు, నాకు లడ్డు ఎక్కడ పెట్టినావు చెప్పు, నేను పోయి ఇచ్చేస్తా వాళ్ళకి. వద్దు, నీకొద్దు, ఆమె కొద్దు, నాకొద్దు గొడవ. వీడికి అది దండం పెడతాను దిగలే. తీసినామని చెప్తుంటే మళ్ళీ తీయదే. వాళ్ళంతమంది చూసినా నీ మీదనే చెప్తున్నారు. అందరు మాట నమ్ముతున్నా, నా మాట నమ్మరా? నాకు హెల్త్ కూడా అస్సలు బాగాలేదు. వాదించే ఓపిక నాకు అస్సలకే లేదు. నేను చెప్పాలి మళ్ళీ కొట్టిందనుకో వర్షిత మూతి పనులంతా కింద రాలితే చెప్తున్నా. ఎవరు తీసి రాలేదు వాళ్ళు కూడా. ఇగో నాకు తెలియదు జ్యోతి. ఇగో నేను ఇంట్లోకైతే తీసుకురాలేదు. మీ ఇద్దరు చెప్పు వర్షిత. నేను దియ్యలే అని కారైన ముక్తగానే దియ్యలే. నా కాళ్ళు మొక్కలు మొద్దు వర్షిత. లడ్డు తీసినావా తీయలేదా? నేను దియ్యలే. మరి వాళ్ళు చూసిరు కదా, చూసిన వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు? నేను తీసా తెలిసిన కేర్లెస్ చెప్పక వర్షిత, ఆన్సర్ చెప్తున్నా. తెలిసిన తీసుకుంటాను. నీకు ఎటకారం అవుతుందా? అక్కడ వినాయకుడు ఉన్నాడు, జరుగు ముందుకి. అడుగుతుంటే ఎటకారం అవుతుందా నీకు? మంచిగా అట్లనే చేస్తది. మంచిగా అడుగుతుంటే వీళ్ళు ఇలాంటి లేరు, నేను పోయి అలానే పంపిస్తాగు. ఏంది వర్షం? అన్నది ఎందుకు అట్లా చేస్తున్నావు చెప్పు. ఎందుకు అట్లా చేస్తున్నావు? కాళ్ళు మొక్కుతాను దియ్యలే. వర్షం ప్లీజ్ నీకు దండం పెడతా. ఎందుకు ఇంత సతాయిస్తుంది చెప్పు. మా ఇంట్లో ఏం కత్తులే కదా. మా మమ్మీ అన్ని తెచ్చి పెడుతుంది. ఎటు సైడ్ నా లడ్డు మీద కన్ను పడ్డా అని ఎట్లా తెలుసు? ఎట్లా ఏమో మరి ఏందో నువ్వు ఏం నాటకాలు ఆడుతున్నావో ఏమో నాకు అర్థమైతలేదు కదా. మళ్ళీ నువ్వు చెప్పాలి కదా, ఏదైనా అయితే కూడా నువ్వు చెప్పాలి కదా. చెప్పకుండా ఉంటారు మందికి ఏదైనా. నువ్వు నాకు చెప్తావా? నువ్వు అన్ని కదే చేస్తున్నావు. నన్ను ఏం చెప్తున్నావు నువ్వు? నాకు ఏం చెప్తలేవు నువ్వు. నాకు ఏం చెప్తున్నావు? హాస్టల్ పడేదాన్ని అయిపోతుంది. పడేసపో. వచ్చే నెల నుంచి వచ్చే సంవత్సరం వెళ్ళిపో. ఇప్పుడే ఇప్పుడు ఎవరు తీసుకోడు. సగం అయిపోయిన తర్వాత స్కూల్ ఎవరు తీసుకోడు. వచ్చే సంవత్సరం వెళ్ళిపో. నువ్వు హాస్టల్కి వెళ్ళిపో.
మీకు అదే బెటర్. అమ్మో నాకు అయితలేదు నీతో ఏగడం. హాస్టల్ తిండి తినైనా నేను ఆడుంటా కానీ ఈ మధ్యలో అస్సలు పడలేదు. నీకు నువ్వు పడలేవు, నువ్వు ఎందుకు పడతావు? నువ్వు సెలబ్రిటీ అయిపోయినావు ఇప్పుడు, నువ్వు ఎందుకు పడతావు చెప్పు. వద్దమ్మా నాకు ఈ వద్దు, నాకు వద్దు. ఈ లడ్డు దొంగతనాలు ఏంది, ఇవేంది, వచ్చి అరుచుడు ఏంది, ఎప్పుడు ఆ పిల్ల నోరు కూడా ఎట్టదు నా మీదకి. అట్లాంటిది వచ్చి అరిచి అరిచి మాట్లాడుతుంది నా మీద. ఆ పిల్ల కొంచెమన్నా బుద్ధి ఉండనా నీకు? ఎంత మందితో తిప్పిస్తావేనో నాకు అర్థం కాదు. ఎంత మందితో తిప్పించిన ఎందుకు ఆ పిల్ల ఎట్లా అడుగుతుంది నా మీదకి వచ్చి? కొంచెం లడ్డు దొరికిందా? లడ్డు తింటావానైనా? లడ్డు తింటావానైనా? దండమ్మ తల్లి, ఆ లడ్డు మీద ఫ్రాంక్ చేయాలా? పోయి మీరు వేరే వంట మీరు అందరూ అయితే నా లడ్డు మీద చేస్తారా? తాగు తాగు. వర్షిత నిజంగా చెప్తున్నా కదా, నిజంగా కొట్టేసినట్టే వచ్చి చెప్తున్నావు. రివెంజ్ ఇస్తే ఇస్తా అంటే ఈ ఆడక కూడా తెలుసా? అంత సీన్ వచ్చింది మీరు రాలే. చెప్ప కూర్చుంది నాతోనే. అక్క అక్క చెప్పిన నేను కూడా లేదు యాక్టింగ్